45 న్యూస్ నేను శ్రీలత. విజయనగరం మిషన్ వాత్సల్య పథకం ద్వారా అనాథ పిల్లలకు అందిస్తున్న ఆర్థిక సహాయం కోసం వచ్చిన 22 దరఖాస్తులను మరోసారి పరిశీలించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయ ఛాంబర్లో శనివారం ఉదయం జిల్లా కలెక్టర్ అధ్యక్షతన స్పాన్సర్షిప్ మరియు ఫాస్టర్ కేఆర్ అప్రూవల్ కమిటీ సమావేశం నిర్వహించారు. సమావేశంలో కమిటీ చైర్మన్ మరియు జిల్లా కలెక్టర్ సమీక్ష నిర్వహిస్తూ ప్రస్తుతం జిల్లాలో కోవిడ్ ప్రభావిత అనాథ మరియు హెచ్ఐవి ప్రభావిత 388 మంది పిల్లలకు నెలకు 4,000 రూపాయల చొప్పున ఆర్థిక సహాయం అందజేయడం జరుగుతుందని తెలిపారు. జిల్లాలో కొత్తగా ఆర్థిక సహాయం కోరుతూ అందిన 22 దరఖాస్తులు కమిటీ ఆమోదం కొరకు అధికారులకు అందజేయగా వాటిపై మరోసారి సమగ్ర విచారణ జరిపి ఆమోదం కొరకు నివేదిక అందజేయవలసిందిగా జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో డీసీపీయు లక్ష్మి కమిటీ ఇతర సభ్యులు పాల్గొన్నారు. వీళ్ళు ప్రజలకు ఆ ఇంటింటికి వెళ్ళి వాళ్ళకి చెప్పాల్సిన బాధ్యత మనకుంది. ఎవరిని కూడా మనం బయటికి వదలడానికి వీలు లేదు. 6 సంవత్సరాలు పూర్తయిన వాళ్ళు ఆ ఇంట్లో ఉన్నారో వాళ్ళని తీసుకొని స్కూల్లో జాయిన్ చేయించే బాధ్యత ఆ నలుగురు కమిటీది. మీరు కాకుండా సర్క్యులర్ ఇన్స్ట్రక్షన్స్ ఇష్యూ చేయండి మొత్తం అందరికి. ఒక కమిటీ కాన్స్టిట్యూట్ చేయండి. విలేజ్ లెవెల్ కమిటీ, మండల్ లెవెల్ కమిటీ, జిల్లా లెవెల్ కమిటీ, లేదా డివిజన్ లెవెల్ కమిటీ, డిప్యూటీ డిఈఓతో, ఆర్డీఓతో, అక్కడున్న ఐసిడిఎస్ సిడిపిఓలతో ఒక కమిటీ కాన్స్టిట్యూట్ చేసి విలేజ్, మండల్ అండ్ డివిజన్ అండ్ డిస్ట్రిక్ట్ లెవెల్ కమిటీ వీళ్ళు రెగ్యులర్ గా మానిటరింగ్ చేయాలి. ఏ పిల్లగాడు కూడా స్కూల్లో జాయిన్ అవ్వకుండా ఉండకూడదు. 6th క్లాస్ కంప్లీట్ అయిన ఇమ్మీడియట్ గా 6 సంవత్సరాలు కంప్లీట్ అయినప్పుడు ఇమ్మీడియట్ గా 1వ తరగతిలో జాయిన్ అవ్వాలి. ముందు ఐసిడిఎస్ లిస్ట్ తీసుకుని ఆ లిస్టు ప్రకారం ముందు వాళ్ళందరినీ జాయిన్ చేయించే ప్రక్రియ చేయండి. ఇది కాకుండా తర్వాత మిగిలిపోయిన ఎవరు ఉన్నారో అది ఇంటింటికి డోర్ టు డోర్ వెరిఫికేషన్ చేసి ప్రతి ఒక్క పిల్లడు వచ్చి గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ అవ్వాలి. మన జిల్లాలో రాయగా దానికి 15 సంవత్సరాల క్రితం అయితే జిల్లాలో 60,000 70,000 మంది రాసేవాళ్ళు ఎవ్రీ ఇయర్. ఎందుకు మరి ఇంట్రెస్ట్ రావట్లేదు, మీరు ఎందుకు మొబైల్ చేయట్లేదు, మీరు ఎందుకు అవేర్నెస్ చేయట్లేదు అర్థం కావట్లేదు. సో దయచేసి అదొకటి మీ ముందు 4 డిపార్ట్మెంట్కి అయితే పెట్టండి. ఎండిఓస్కి, తహసీల్దార్స్ చెప్పండి. అది కూడా వాళ్ళని బయట పబ్లిసిటీ ఇచ్చి ఎవరైనా చదువుకుని డ్రాప్ అవుట్ ఉంటే వాళ్ళని అవకాశం ఉపయోగించుకోమని చెప్పండి. ఇదొక విషయం. రెండో విషయం ఏంటంటే ఒకటి ఇప్పుడు ఎన్రోల్మెంట్ డ్రైవ్ అసలు మెయిన్ సబ్జెక్టు ఇవాళ ఈరోజు మిమ్మల్ని అందరం పిలిచింది ఎన్రోల్మెంట్ డ్రైవ్ కోసం మిమ్మల్ని పిలిచాం. ఇప్పుడు సపోజ్ అంగన్వాడీ సెంటర్స్ లో నుంచి 6 సంవత్సరాల తర్వాత వాళ్ళు కంప్లీట్ అయ్యి స్కూల్లోకి రావాలి. మీ ప్రస్తుతం జిల్లాలో ఉన్న అంగన్వాడీ సెంటర్ 2,200 ఎన్ని ఉన్నాయి? ఈ 2,700 అంగన్వాడీ సెంటర్స్ లోంచి ఎంతమంది 6 సంవత్సరాలు కంప్లీట్ అయిన పిల్లలు బయటకు వచ్చారో లిస్ట్ కావాలి నాకు అర్జెంట్ గా. ఓకే, మీ సెంటర్స్ లో మీ డిపార్ట్మెంట్ తరఫున ఎంతమంది 6 సంవత్సరాలు పూర్తి అయిపోయి బయటకు వచ్చారు అన్న లిస్టు కావాలి. ఇంటికి తిరగాలి. మీ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ప్రతి ఇంటింటికి తిరగాలి. ఆ లిస్టు పట్టుకుని ముందు అంగన్వాడీ సెంటర్లోంచి బయటికి రావడం. అంగన్వాడీ సెంటర్లోంచి బయటకు వచ్చిన ప్రతి పిల్లగాడు ఎక్కడికి వెళ్ళాడు ఆయన తీసుకొచ్చి గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ చేయవలసిన అవసరం ఉంది. దానికి ఒక స్పెషల్ డ్రైవ్ కండక్ట్ చేయండి. మీకు ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు, మీరు చదువుకుంటూ ఉంటారు. డిప్యూటీ ఈఓలేమో 4 మండలాలు తిరుగుతూ ఉండండి, ఎంఈఓలు తిరుగుతూ ఉండండి, హెడ్ మాస్టర్లు తిరుగుతూ ఉండమనండి. నేను మండల లెవెల్లో కోఆర్డినేషన్ మీటింగ్ అన్ని కండక్ట్ చేయమని చెప్తాను. ఎంపీడీఓసి, డిపార్ట్మెంట్ ఎడ్యుకేషన్, అంగన్వాడీ అండ్ మెడికల్ డిపార్ట్మెంట్ నలుగురితో కోఆర్డినేషన్ మీటింగ్ కండక్ట్ చేయమని ఎండీఓసి నేను లెటర్ పెట్టండి. మీరు నాతోటి నేను వీడియో కాన్ఫరెన్స్ చెప్తాను. ఈ నలుగురు కలిసి కూర్చొని గ్రామంలో ఈ 4 డిపార్ట్మెంట్ సిబ్బంది ఐసిడిఎస్, మెడికల్, మీ ఎడ్యుకేషన్, సచివాలయ సిబ్బంది, మీ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ ఎవడైతే ఉన్నాడో వీళ్ళు నలుగురు కూడా డోర్ టు డోర్ వెరిఫికేషన్ జరగాలి ఈ వారం 10 రోజుల్లో. 10th క్లాస్ డ్రాప్ అయిపోయి ఫర్దర్ స్టడీకి వెళ్లకుండా ఎవరైనా ఉంటే వాళ్ళందరినీ కూడా ఈ ఓపెన్ స్కూల్లో చదివించండి. ఆ ఫీజు తర్వాత డిపిఆర్ వాళ్ళు రాసుకుంటారు. ఐసిడిఎస్ ఒకటి, మెడికల్ ఒకటి. ఈ 4 డిపార్ట్మెంట్లు మేజర్ డిపార్ట్మెంట్ ఉంది. ఈ 4 డిపార్ట్మెంట్లో ఎవరైతే 10th క్లాస్ డ్రాప్ అయిపోయి ఫర్దర్ స్టడీస్కి వెళ్లకుండా ఉన్నారో లేదా అసలు ఏమీ చదవడం కూడా 10th క్లాస్ రాసి వచ్చింది. ఈ ఓపెన్ స్కూల్లో ఏమీ చదవకపోయినా సరే డైరెక్ట్ 10th క్లాస్ రాసే అవకాశం ఉంది. కాబట్టి ఈ 4 డిపార్ట్మెంట్లో మేజర్ స్టేక్ హోల్డర్స్ మీరే. కాబట్టి ఎంతమందిని ఈ 10th క్లాస్ చదివే కార్యక్రమం చేపడతారో దాన్ని మీరు మీ స్టాఫ్ కి తెలియజేయండి. వారి చేత ఈ డీటెయిల్స్ అని మీకు పంపిస్తారు. ఇప్పుడు ఫీజు కట్టాలి, ఏం చేయాలి, ఎలా చేయాలి అనేది దాన్ని బట్టుకుని
ఆ ఫీజు అవి కట్టుకుని వాళ్ళని 10th క్లాస్ కానీ ఇంటర్మీడియట్ 10th క్లాస్ అయిపోయి ఉంటే ఇంటర్మీడియట్ 10th క్లాస్ వల్ల 10th క్లాసు ఇది ఇమ్మీడియట్ గా మీరు చేయించవలసింది. ఆ టైం షెడ్యూల్ అన్ని మీరు చూసుకుని దాన్ని బట్టి మీరు అప్లై చేసుకుని పిల్లలు చదివించండి. కమిటీ వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకుని ఇక్కడ మంచి ప్లేస్ లో ఫ్లెక్సీ లాంటి బోర్డు వాడు కట్టడం, పిల్లలందరూ స్కూల్లో జాయిన్ చేయించడం, మంచి నినాదంతో మంచి స్లోగన్ ఏదైనా పెట్టడం, ర్యాలీలు కండక్ట్ చేయడం, ఏదైనా చిన్న చిన్న ప్రోగ్రామ్స్ పెట్టి మీటింగ్లు పెట్టి చెప్పడం, ఇటువంటి అవేర్నెస్ కార్యక్రమాలు కూడా సోమవారం నుండి జరగడం మొదలవ్వాలి. అది కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వండి. సోమవారం నుండి ఇది కూడా జరుగుతూ ఉండాలి. ఈ 3 కార్యక్రమాలు కానీ జరిగితే మీకు చదువుకునే వయసు ఉన్న పిల్లలందరూ కూడా స్కూల్లోనే ఉండాలి. ఒకటి ఫ్రెష్గా 6 సంవత్సరాలు జాయిన్ అయ్యే వాళ్ళు అందరూ ఉండాలి. అలాగే మిగతా ఏజ్ గ్రూప్ వాళ్ళు 10th క్లాస్ వరకు 15 సంవత్సరాలు 15 సంవత్సరాల లోపు ఉన్న పిల్లలు ఎవరో కూడా స్కూల్లో కాకుండా ఇంట్లో ఉండకూడదు. అయితే గవర్నమెంట్ స్కూల్ ప్రైవేట్ స్కూల్ ఏదైనా అవనే ఉంది, ఏ స్కూల్ అయినా మనకు అభ్యంతరం లేదు, కానీ స్కూల్లోనే ఉండాలి. మనం ఎందుకు ప్రాధాన్యత ఇవ్వాలంటే గవర్నమెంట్ స్కూల్లోనే ఎందుకు ఉండాలని మనం చెప్పాలంటే ప్రైవేట్ స్కూల్స్ కంటే కూడా గవర్నమెంట్ స్కూల్స్ లో మెరుగైన పరిస్థితులు ఉన్నాయి. ఇక్కడ మెరుగైన పరిస్థితుల విషయాన్ని ఏమేమి మనం గవర్నమెంట్ స్కూల్లో ప్రొవైడ్ చేస్తామో అది కానీ విస్తృతంగా మనం జనాల్లో తీసుకెళ్ళగలిగితే డెఫినెట్ గా గవర్నమెంట్ స్కూల్లో చేరడానికి ఇష్టపడతారు. మనం ప్రస్తుతం మన ఈ రోజు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఇస్తున్న ఫెసిలిటీస్ చూసుకుంటే మంచి బ్రహ్మాండ స్కూల్ కిట్ ఇస్తున్నాం. విత్ షూ దగ్గర నుండి బెల్ట్ దగ్గర నుండి బ్యాగ్ దగ్గర నుండి అన్ని ఇస్తున్నాం. బుక్స్ ఇస్తున్నాం, నోట్ బుక్స్ ఇస్తున్నాం, మధ్యాహ్నం మిడ్ డే మీల్ పెడుతున్నాం. మంచి ఎక్స్పర్ట్స్ ఎంఎస్సీ బీఈడి చదువుకున్న టీచర్స్ చేత పాఠాలు చెప్పిస్తున్నాం. ఒకటో క్లాస్ పిల్లలు కూడా ఎంఎస్సీ బీఈడి చదివిన పిల్లలతో పాఠాలు చెప్పిస్తున్నాం. నేను చాలా మీటింగ్ లో చెప్తుండే, నేను ప్రైవేట్ స్కూల్లో వెళ్ళండి, మీరు ఆ ఇంటర్మీడియట్ ఇంగ్లీష్